ఆదిమ సంఘం అంతగా వర్ధిల్లటానికి కారణం ఏమిటంటే, ఇలాంటి గొప్ప కమిట్మెంట్ కలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. బర్నబా అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆయన బైబిల్‌లో యోసేపులు చాలామంది ఉన్నారు. అందులో పాత నిబంధనలో ఒక ప్రఖ్యాతిగాంచిన యోసేపు ఉంటే, కొత్త నిబంధనలో మరొక వ్యక్తి ప్రఖ్యాతిగాంచిన యోసేపు. ఈ యోసేపు అనే అతనికి హెచ్చరిక పుత్రుడు. ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు ఉంది కదా, సన్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. ఏమంటారు ఆయన? సన్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించేవాడు, ప్రోత్సహించేవాడు అని అర్థం. ఈయనకున్న గుణలక్షణాలు అసాధారణమైనవి. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉండటం అనేది ఆశ్చర్యం. అయితే ఈయన మరి ఆ రోజుల్లో తనకున్న ఆస్తిని అంతా కూడా, ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తిని అమ్మివేసి ఆ ఆస్తి వెల మొత్తం తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు కదా. ఏ మ్యాన్ ఆఫ్ చారిటీ అంటారు. దయగలవాడు, దాతృత్వం కలిగినవాడు కదా. ఈయనను కాపీ కొడదామని అన్నయ్య సప్పిరాలు బోల్తా పడ్డారు. ఆ రోజుల్లో సంఘం అంతా ఈ యోసేపును పొగుడుతున్నారు, ఈ బర్నబాను పొగుడుతున్నారు. చూడు బర్నబా ఎంత ఆస్తి ఉందో, అంటే బర్నబాను పొగుడుతున్నారంటే ఎంత ఆస్తి ఉందో. మిక్కిలి ఆస్తిపరుడు. తనకున్న ఆస్తినంతా అమ్మివేసి సంఘం కొరకై, మరి విశ్వాసుల కొరకై క్రయం చెల్లించాడు. అందరూ బర్నబాను పొగుడుతున్నారు. బర్నబా ఎటువంటి త్యాగం చేశాడు. బర్నబానే కాదు, ఆ రోజులో చాలామంది అలాగ చేశారట. చూడండి 34వ వచనం నుంచి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికిని కొదువ లేకపోయింది. దీన్ని ఏమంటారంటే మన భాషలో సోషలిజం అంటారు. సమాజం అంటే ఉన్నవాడిది తీసి లేనివాడికి ఇవ్వటం. ఈ రోజుల్లో ఉన్నవాడిది తీసి లేనివాడికి ఇవ్వడం బలవంతంగా ఈ కమ్యూనిస్టులు, మావోయిస్టులు బలవంతంగా తీసి ఇవ్వటం కాదు, ఇష్టపూర్వకంగా ఇవ్వటం. ఉన్నవాళ్ళు లేని వాళ్ళ కొరకు ఇష్టపూర్వకంగా ఇవ్వటం, తద్వారా సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగానే అక్కడ రాయబడిన మాటలు చూడండి. గనక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి మొత్తం బిలియనర్స్, అంటే భారతదేశంలో 20% మంది దగ్గర ఉన్న డబ్బు 80% మంది దగ్గర డబ్బు లేదు. భారతదేశంలో ఉన్న కోట్ల కొలది, లక్షల కోట్ల కొలది ఆస్తి ఎంతమంది దగ్గర ఉంది? 20% పీపుల్ దగ్గర ఉంది. మీకు తెలుసు కదా ఆ లేబర్ సూత్రం, 20:80, 80:20. కాబట్టి 20% మంది దగ్గర ఉన్న డబ్బు పంచిపెడితే 80% మంది ఉన్న వాళ్ళు సంతోషంగా, సంతృప్తిగా భోజనం చేస్తారు. ఎవరికి ఏ కొలువు ఉండదు. కాబట్టి అందరూ సమాజ స్థాయిలోకి ఆదిమ సంఘంలో వెళ్ళారు. అయితే వీరందరూ చేసిన దానికంటే ఈ బర్నబా చేసింది ఇంకా ఎక్కువది. బర్నబా ఎంత మాత్రం ధనాపేక్ష కలిగి లేడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6:21. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక అక్కడ 24, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరదు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా, అయితే దేవునికి దాసులుగా ఉంటే సిరికి దాసులుగా ఉండలేరు. సిరికి దాసులుగా ఉంటే, సిరి అంటే సంపద, డబ్బు, ఆస్తి. కాబట్టి డబ్బు అనేది, ధనము అది కీడు కాదు, కానీ ధనము చెడ్డది కాదు. కానీ ఏమి చెడ్డది? ధనాపేక్ష చెడ్డది. పౌలు అంటున్నాడు ధనాపేక్ష చెడ్డది అన్నాడు. ధనం అవసరం మనకు. కాబట్టి ధనం అనేది కొంతవరకు మన అక్కర్లు, మన పిల్లల ఫీజులు, మన దైనందిన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం కొంతవరకు. కానీ అదే పనిగా డబ్బే సంపాదించాలి, అదే ఇక అంతమించి ఈ యొక్క లోపులకు, లేకపోతే ఈ డబ్బు సంపాదించే వాళ్ళకి ఎక్కువ పిచ్చి. డబ్బు కాదు, 10,000 ఉన్నవాడికి 1,00,000 సంపాదించాలి, 1,00,000 ఉన్నవాడికి 10 లక్షలు సంపాదించాలి, 10 లక్షలు ఉన్నవాడికి ఆశ కోటి సంపాదించాలి.
కోటి ఉన్నవాడు 10 కోట్లు సంపాదించాలి. ఇంకా డబ్బు కొరకే లోకం అంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవునికి దాసుడుగా ఉంటే డబ్బుకు నువ్వు దాసుడుగా ఉండలేరు. ఒకవేళ నువ్వు సిరికి దాసుడుగా ఉంటే దేవునికి దాసుడుగా ఉండలేరు. రెండిట్లో ఏదో కోరుకోవాలి. ధనమా, దైవమా? ఏది కోరుకుందాం? ధనాన్ని కోరుకుందామా, దైవాన్ని కోరుకుందామా? యవనస్తుడు, బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను యేసుక్రీస్తు చెప్పాడు, ఏమన్నాడు? నీలో ఒక లోటు ఉందయ్యా, నీలో ఒక లోపం ఉంది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను గో అండ్ సెల్, కమ్ అండ్ ఫాలో. యేసుప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అతను ఏం చేశాడు? యేసుప్రభు నాకు కోరుకున్నాడా? తన మిక్కిలి ఆస్తి గలవాడికి వ్యసనపడచ్చు వెళ్ళిపోయాడు. తన ఆస్తే కావాలి, నాకు ధనమే కావాలి, కానీ యేసు వద్దు, దేవుడు వద్దు అనుకున్నాడు. మీరు దేవునికి సిరికి ఆశలుగా ఉన్న నేరరు. దేవుని బిడ్డలంగా డబ్బు అవసరమే, అందరికీ అవసరమే. కానీ అదే పనిగా ధనము సంపాదించడమే మన జయమే ఉండకూడదు, అదే లక్ష్యమై ఉండకూడదు. యేసుప్రభు అంటారు, భూమి మీద, అక్కడే ఉంది కదా 19వ వచనం, 6:19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకునడి, అక్కడ చెమటయను తుప్పయను దాన్ని తినవేయదు, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు ఇప్పుడు ఇంతమంది, ఓ 10 లక్షలు మీ బీరువాలో పెట్టి వచ్చారనుకోండి, మీ మనసు ఎక్కడ ఉంటుంది? నగరికల్లో ఒక పోలీస్ ఆయన పేరు, ఏం పేరు, మీరే అంకుల్, చాలా మంచివాడు, అమాయకుడు పాపం, పోలీస్ ఆయన ఏం చేశాడంటే, బంగారం ఉండే, ఆయన బంగారం ఇంట్లో పెట్టాడు, బీరువాలో పెట్టాడు. ఈ మధ్యకుళ్ళు బైబిల్ స్టడీకో చర్చి పేరుకో వచ్చారు. ఇంట్లోకి చర్చికి అయిపోయింది, ఇంటికి పోయేసరికి దొంగలు పడ్డారు, బంగారంతో దోచుకెళ్ళి. ఇక ఆ తర్వాత ఆ షాక్ నుంచి ఆయన తక్కువ, ఆ షాక్ నుంచి ఆయన కోలుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయారు. చాలా బాధపడ్డారు. మామూలు విషయం కాదు. ఇప్పుడైతే అది 8 లక్షలు ఈ రోజుల్లో బంగారం, చాలా ఎక్కువ విలువ బంగారం. కొన్నిసార్లు అలాంటి నష్టాలు కూడా జరుగుతాయి. ఒకసారి జీజాన్ గారు పేరున్నారా? చాలా గొప్ప ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్థకుడు. ఆయన పలు స్థలాలకు సువార్తకు వెళ్ళడానికి వెళ్ళేవాడు. జీజాన్ గారు హెబ్రోన్, బెంగళూరులో ఉండేవాడు. ఇప్పుడు ఆయన మహిమలోకి వెళ్ళాడు. ఆయన ప్రసంగాలు ఎంతో ఇష్టంగా వినేవాడిని. ఒకరోజు ఆయన పరిచర్యకు వెళ్ళాడు. పరిచర్యకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తాళం వేసుకుని వెళ్ళాడు. తాళం తీశారు. ఆ దొంగలు ఎంత విచిత్రమైన దొంగలంటే, ఇంట్లో ఏమీ లేకుండా తీసుకొని వెళ్ళారు. ఇల్లు మొత్తం ఖాళీ చేశారు. అంటే ఖాళీ చేయడం అంటే మీకు తెలుసు కదా, మనం ఎక్కడన్నా కిరాయి ఇల్లు మార్చామనుకో ఏం చేస్తాం? ఒక్క గిన్నె కూడా, ఒక్క ప్లేట్ కూడా తీసుకుని వదిలివేసి అంతా ఊడ్చుకుని వెళ్ళిపోయారట. అప్పుడు ఆయన అక్కడ మోకరించి, ప్రభువా నీకు వందనాలు, మరి దొంగలు మొత్తం ఎత్తుకొని వెళ్ళారు, నేనైతే పరిచయకి వెళ్ళాను, నాకేమీ లేదు, అయినప్పటికీ నేను స్తుతిస్తున్నాను, నాకు సహాయం చేసేవాడు నీవే అని చెప్పి ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆయన ఇంకా విస్తరించాడు. ఆయన ప్రసంగాలు, భక్సింగ్ గారు ఆయన ప్రసంగాలకు ముగ్ధుడైపోయేవాడు. నేను చిన్నప్పుడు ఆయన షార్ట్ వేవ్లో 15 నిమిషాలు ఆయన ప్రసంగం వినేవాడిని. పరమగీత మీద చక్కగా బోధించాడు. నేటికి నేను ఆయన ఫాలోవర్ని. ఆయన జీవితంలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి గొప్ప గొప్ప దైవజనులు ధనాన్ని కోరుకోలేదు, ధనాన్ని, డబ్బును తృణప్రాయంగా వదిలివేశాడు. ఈ యొక్క బర్నబా అంత గొప్పవాడు. ఎవరైనా సరే తన ఆస్తిలో ఒక 10% ఉంచుకొని 90% ఇస్తారు. ఈ రోజుల్లో నెల జీతం 90% మీ దగ్గర పెట్టుకోండి, 10% మందిరానికి ఇవ్వండి అంటే మనం ఇవ్వలేము. అలాంటిది కనీసం ఒక 10% కూడా పెట్టుకోకుండా 90% పూర్తిగా 100% తీసుకొచ్చి పెట్టాడంటే ఎంత దాతృత్వం గలవాడు. సంఘం అంటే ఎంత ప్రేమ, క్రీస్తు సువార్త అంటే, వాక్యం అంటే, ఆత్మల రక్షణ కొరకై ఎంత ప్రేమ, ఎంత భారం గలవాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇతని సుగుణం ఏమిటి? ఏ మ్యాన్ ఆఫ్ చారిటీ. ఇంకొక వచనం చదువుతారా? చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం.
సామెతలు 3:9 చదవండి ఆ మాట. నీ రాబడి అంతటి యందు ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. చూసారా? కానీ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును కాబట్టి మన భాగంలో దేవునికి ఇవ్వాలి. అది ఎంత ఇవ్వాలి అనేది పాత నిబంధనలో దశమ భాగం కానీ కొత్త నిబంధనలు ఎక్కడుంది అంటారు. కొత్త నిబంధనలో కూడా ఉంది. చూపించమంటే చూపిస్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. మత్తయి 23:23. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను చెల్లించి వాటిని మానక వీటిని చేయవలసి. వాటిని మానొద్దు. వేటిని మానొద్దు? మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నాడు చూడు, అది మానొద్దు. అది మానకుండా అది చేస్తూనే ఇది కూడా చేయండి. ఏం చేయాలి? న్యాయము, కనికరము, విశ్వాసము, వీటిని చేయండి. వాటిని మానకండి, వీటిని చేయండి. యేసు ప్రభు వారు ఆయన సువార్తల్లో ఈ మాట చెప్పాడు, వాటిని మానక దశమ భాగం మానొద్దు. ఇంకా పౌలు ఏమన్నాడు తెలుసా? విస్తరించే కొలది ఇవ్వండి. అంటే మినిమం ఎంత ఇవ్వాలి మనం? మినిమం 10%, 10, 20, 30 అంతానే వచ్చు. పాత నిబంధనలో మ్యాక్సిమం 10 అయితే కొత్త నిబంధనలు మినిమం 10. అది రూల్. ఎందుకు వచ్చిందంటే ఈ సందర్భం, మ్యాన్ ఆఫ్ చారిటీ, దాతృత్వం కలిగిన వ్యక్తి ఎంతగా తను తాను వెచ్చించుకున్నాడు, తను తాను వ్యయం చేసుకున్నాడు బర్నబా. అది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ కరేజ్. చూడండి 9వ అధ్యాయం అపోస్తల కార్యం 26, 27 వచనాలు. 9వ అధ్యాయం 26, 27. అతడు యెరూషలేములోనికి వచ్చి కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి తోడుకొని వచ్చి ఎవరి గురించి చెప్తున్నాడు ఇవన్నీ? బర్నబా ఎవరి గురించి? పౌలు గురించి. ఇప్పుడు అందరూ పౌలును అనుమానపడుతున్నారు. ఏంటి ఇప్పటిదాకా మొన్నటిదాకా ఇతను సమాజాన్ని, మందిరాన్ని, సంఘాన్ని హింసించినవాడు, స్టెఫను చనిపోవడం కారకుడు, ప్రధాన యాజకుల యొద్ద పత్రికలు పొంది సంఘాన్ని హింసించి ఈడ్చుకొని వెళ్ళి, అలాంటి వాడు ఒక్కసారి ఇదేంటి రివర్స్ గేర్ వేసాడు, ఇదేమన్నా కుట్రకోణం ఉందని అనుమానపడ్డారు. యేసు ప్రభువును ప్రకటిస్తున్నాడు అప్పటికి. ఎవరైనా? పౌలు దమస్కు మార్గంలో యేసును కనుక్కున్నాడు. తర్వాత అతను ప్రార్థన చేశాడు, మారు మనసు పొందాడు, బాప్టిజం పొందాడు. ఇక ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే చాలామంది అతను నమ్మలేదు. అమ్మో ఇతను అంతగా శ్రమ పెట్టాడు సంఘాన్ని. అతను అందరూ భయపడితే అపోస్తుల దగ్గరికి అతను ఎవరు తీసుకోలేట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక బర్నబా ధైర్యంగా లేదు ఇతను నిజమైన మారు మనసు పొందాడు. ఈ పౌలు అనే వ్యక్తి, ఇంతకుముందు ఈ సౌలు నిజమే సంఘాన్ని హింసించిన వాడే, స్టెఫన్కు చావటానికి కారకుడే, సమాజ మందిరంలో స్త్రీలను పురుషులు ఈడ్చుకొని పోయిన వాడే. కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదు. ఇతను నిజంగా మారు మనసు పొందాడని చెప్పి శిష్యులకు తెలియజెప్పారు. వారందరినీ ధైర్యపరిచాడు. ఒకవేళ ఈయన కనుక అడ్డుకోకుంటే, ఎవరు? ఈ బర్నబా కనుక పౌలు పక్షం వహించకపోతే పౌలును ఆ రోజులు ఎవరు అంగీకరించకపోయేవాళ్ళు. ఈయన అపోస్తుల యొద్దకు వెళ్ళి పరిచయం చేశాడు. చూడండి ఆ మాటలు నేను చదువుతాను. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నకు యత్నము చేసిన కానీ అతడు అంటే ఎవరు? పౌలు. శిష్యులైన నమ్మక అందరినూ అతనికి భయపడి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి, అబ్బా ఇది ఎంత గొప్ప సంగతి. పౌలును అందరూ దూరం చేస్తే, అందరూ ఈసడిస్తే, ఎవరు నమ్మలేని పరిస్థితులు ఒక బర్నబా వచ్చి అతని దగ్గరికి తీసి అతన్ని ప్రేమించి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అపోస్తుల యొద్ద కంటే పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వచ్చి, ఇతడు సౌలు అనే వ్యక్తి పౌలుగా మారాడు, ఇంతకుముందు సంఘాన్ని హింసించిన వాడిని చెప్పాడు. చెప్పి వారిని కన్విన్స్ చేశాడు.
అర్థమైందండి? ఎంత మంచివాడు. అసలు బర్నబా లేకపోతే పౌలు లేడు. మీకు తెలుసా? బర్నబా లేకపోతే పౌలు లేడు. అంత గొప్పవాడు. బర్నబా కూడా అపోస్తలుడే. పౌలు కూడా అపోస్తలులే. అపోస్తలు చాలామంది ఉన్నారు ఆదిమ కాలంలో, ఆదిమ సంఘంలో. అంటే ఒరిజినల్ అపోస్తలు చెప్పారు కదా, ఎంతమంది? 12 మంది. వాళ్ళు ఆదిమ అపోస్తలు. వాళ్ళు కాకుండా తక్కిన అపోస్తలు ఉన్నారు. అపోస్తలు అనే మాట బైబిల్లో. బర్నబాబు కూడా అపోస్తలుడే. కాబట్టి ఈ బర్నబా ఏం చేశాడంటే పౌలును దగ్గర తీశాడు, ప్రేమించాడు, ధైర్యంగా తీసుకుని వెళ్ళి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. పౌలు ఒకవేళ నిజంగా మారుమనసు లేకపోతే బర్నబాను ఏమైనా చేయవచ్చు. కానీ బర్నబా పౌలును నమ్మాడు. ఇక నిజంగా మారుమనసు పొందని చెప్పి యెరూషలేముకు తీసుకొని వెళ్ళి అపోస్తలులకు పరిచయం చేసి, అంటే ఆదిమ సంఘంలో ఒకే సంఘానికి చెందిన వాళ్ళు. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే యెరూషలేము ప్రధానమైన హెడ్ క్వార్టర్ ఏంది ఆ రోజుల్లో? హెడ్ క్వార్టర్ ఏంటి? యెరూషలేము. ప్రతి సంఘం, ప్రపంచంలోని అన్ని సంఘాలు యెరూషలేము ద్వారా పంపబడాలి. అది హెడ్ క్వార్టర్. ఒకవేళ ఆ విధంగా ఈయన యెరూషలేము సంఘాన్ని కట్టబడి ఉండకపోతే ఈయన పరిచయం వేరే ఉండేది, అపోస్తలులతో సంబంధం లేకుండా ఉండేది. అది సరైనది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి ఇప్పుడు ఈ బర్నబా ఏం చేశాడంటే పౌలును తీసుకుని వెళ్ళాడు. ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి, ప్రోత్సాహపుత్రుడు. అతని పేరే ఈ వాజ్ కంఫర్ట్ మ్యాన్, లేకపోతే సన్ ఆఫ్ కంఫర్ట్ అని అంటారు. అర్థమైందంటే ధైర్యవంతుడు. మనం కొంతమందిని కొన్నిసార్లు బలపరచాలి, కొంతమంది కొన్నిసార్లు ప్రోత్సహించాలి. మీరు చూడండి, కొన్నిసార్లు ప్రోత్సాహం ద్వారా గొప్ప. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్లో రాదు, చాలా పూర్. మ్యాథమెటిక్సే కాదు, మ్యాథమెటిక్స్ పూర్ ఉన్నవాడు అన్నింటిలో పూర్ ఉంటాడు. మ్యాథ్స్ కనుక బాగా వస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. అది అందులో మనకు అనుమానం లేదు. నాకు 8th క్లాస్ వరకు కూడా, 9th క్లాస్ వరకు, మధ్యలో వరకు కూడా A+B² రూల్ సూత్రం తెలియదు. 9th క్లాస్లో ఒక టీచర్ ఉన్నాడు, మ్యాథ్స్ టీచరు. నన్ను ఎందుకో ఆయన ఉద్దేశం నా మీద పడి నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. లెసన్ చెప్తున్నప్పుడు నా వైపు చూడటం, ప్రభుదాస్ అని పేరు పెట్టి కొంచెం నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా. తిట్టకపోయేవాడు, కొట్టకపోయేవాడు, కొంచెం ఎంకరేజ్ చేసేవాడు. అప్పుడు అనిపించింది, ఈ సార్ కోసమన్నా నేను ఏం చేయాలి, చదవాలి. నా మీద ఆసక్తి చూపుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈయన కోసమే నేను చదవాలి. ఆ ఒక్క ఆదరణ, ఆ సార్ చెప్పిన చిన్న ప్రోత్సాహం, అంటే ఆయన ఏం చెప్పింది ఏం లేదు. అప్పుడు నేను చాలా శ్రద్ధగా ఉండటం మొదలుపెట్టాను. మ్యాథ్స్ ఎంత డెవలప్ అయిందంటే 10th క్లాస్కి వచ్చేసరికి మా సారు ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తే నేను ఇంకొకటి శ్రీనివాసం ఇద్దరు ఉండేవాళ్ళం. మేము 4, 5 ఎక్సర్సైజ్ చెప్పేవాళ్ళం. అంత అడ్వాన్స్కి వెళ్ళిపోయినాం. తర్వాత ఇంటర్లో ఎంపీసీ, తర్వాత ఇంజనీరింగ్ ఇవన్నీ చూసాం. దేనివల్ల ఇదంతా? ఒక్క ప్రోత్సాహం. ఆ రోజులో ఆ సారే ప్రోత్సహించకపోతే అదే పూర్గా, చదువులో పూర్గా ఉండేవాడిని, అక్కడే ఉండేవాడిని. చాలామంది మా ఊళ్ళో ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయిపోయి ఊర్లలో ఉండేవాళ్ళు. నేను కూడా అదే స్థితిలో ఉండేవాడిని. ఒక ప్రోత్సాహం. సంఘంలో కూడా ఒక వ్యక్తిని, ఒక యవనస్తుని, ఒక పిల్లవాడిని, ఒక కొత్త వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు, ఎంత గొప్ప వాళ్ళు అవుతుంది. మీకు తెలుసా? ఆంద్రేయ ప్రభుకు పరిచయం అయింది ఎవరు మొట్టమొదటిగా? ఆంద్రేయనా పేతురా? ఆంద్రేయ వచ్చి పేతురుని ప్రభుకు పరిచయం చేశాడు, అంతే కదా? పేరు ఎవరికి వచ్చింది? పేతురికే వచ్చింది. పేతురు పత్రికలు వచ్చు, పేతురు ప్రసంగాలు వచ్చు. మనం చూసాం కదా పేతురు ఎన్ని అద్భుతాలు చేశాడో. ఆంద్రేయ వెనకబడిపోయాడు. ఆండ్రూ వాజ్ ఏ ఫీల్డ్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా పులిపీఠాలు కోరుకోడు, ఎప్పుడు కూడా గొప్ప గొప్ప మధ్యలో. ఆయన ప్రజల మనిషి. 5 రొట్టెలు 2 చేపలు ప్రజల మధ్యలోకి వెళ్ళి సేకరిస్తాడు. మన ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మొట్టమొదటిగా 3 సార్లు ముగ్గురు తీసుకొని వెళ్ళాడు. చెప్పండి. మొట్టమొదటిగా ఎవరిని తీసుకొని వెళ్ళాడు? పేతురుని తీసుకొని వెళ్ళాడు. రెండవసారి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వెళ్ళాడు. ఆంద్రేయ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్రభు చేతిలో పెట్టడం వల్ల ఆ రోజు 5,000 మంది పురుషులు, స్త్రీలు తృప్తిగా తిన్నారు. తినడం కాదు, తృప్తిగా ప్రభు చేతిలో పెట్టాడు. అది నా ప్రభు యొద్దకు నేను ఖాళీగా వెళ్ళను. నా ప్రభువును కలిసిన ప్రతిసారి. 3వసారి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎవరు తీసుకొని వెళ్ళాడు? చెప్పండి, ఎవరు తీసుకొని వెళ్ళాడు? మీరు మర్చిపోతే ఎట్లా? దాదాపు ఈయన వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో
80 ప్రసంగాలు నా దగ్గర రికార్డు. ఎవ్రీ 380 ప్రసంగాలు చేశాను. ఎంత సబ్జెక్ట్ ఇచ్చానో. ఒకవేళ ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? మూడోసారి ఎవరు తీసుకొని వెళ్ళాడు? గ్రీసు దేశస్తులు తీసుకొని వెళ్ళాడు. ఆ పస్కా పండుగ సమయంలో గ్రీసు దేశస్తులను ప్రభుకు పరిచయం చేశాడు. అన్యులను ఎంతమంది రక్షించబడ్డారు? ప్రభువునందుకు ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను. అర్థమైందండి? ఆ విధంగా మన జీవితాలు పౌలు వలె, ఒక బర్నబా వలె, ఒక ఆంద్రేయ వలె ఇతరులు ప్రోత్సహించేవారుగా ఉండాలి. నిజంగా ఆ రోజున పౌలుని గనక యెరూషలేములో తీసుకొని వెళ్ళకపోయి ఉంటే నిజంగా అంత గొప్పవాడు పేరు పౌలుకు రాకపోయేది. పౌలు పరిచర్య అంత గొప్పది కాకపోయేది. అర్థమైందండి? అది రెండోది. మూడవది ఎ మ్యాన్ ఆఫ్ కాన్సక్రేషన్, పరిశుద్ధమైన వ్యక్తి. చదవండి ఆ మాటలు. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఈ వాజ్ ఎ గుడ్ మ్యాన్. సత్పురుషుడు. బైబిల్లో యేసుప్రభు వారికి ఆ టైటిల్ ఇచ్చాడు యవనస్తుడు. యేసుప్రభు అంటాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరు సత్పురుషుడు కాడన్నాడు. అంటే సత్పురుషుడు అంటే అర్థం ఏంటంటే మంచి వ్యక్తి, దేవుని దయా గుణాలు కలిగిన వ్యక్తి కదా. కాబట్టి ఈ యొక్క బర్నబా ఎలాంటి వాడు అంటే, మళ్ళీ చదువు మాటలు, అతడు అంటే బర్నబా పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసంతో నిండినవాడు, సత్పురుషుడు. 3 సుగుణాలు ఉన్నాయి. ఎంత మంచివాడు సత్పురుషుడు అనే వ్యక్తి అంటే తన జీవితాన్ని కాన్సక్రేట్ చేసుకున్నాడు యేసుప్రభు వారికి కదా. చదవండి రోమా 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనడని. కాబట్టి మనం కాన్సక్రేట్ చేసుకోవాలి మన శరీరాలను, మన మనస్సులను, మన చిత్తాన్ని, మూడింటిని కూడా ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. సత్పురుషుడు, మంచివాడు. ఈ రోజులో మనం కోరుకునేది ఏమిటంటే ఎంత గొప్ప పదవి పొందాడో కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి మరి రాజకీయ నాయకులు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది మంచి పేరు ఉంది. వాజ్పేయి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చాలా మంచి పేరు ఉంది కదా. కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అది కాదు. మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, అది కాదు ముఖ్యం. మనకి ఎంత మంచి పేరు ఉందని ముఖ్యం. సుగంధ తైలము కంటే చెప్పండి మంచి పేరు మేలు. చూసారా, మంచి పేరు మేలు. మంచి పేరు ఉండాలి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అని ఎవరిని పేరు పెట్టుకుంటాడా? ఇస్కరియోతు యూదా అని పెట్టుకుంటాడా? మరి అదే మరియా, ఎంతోమంది మరియా పేర్లు ఎంతోమంది పెట్టుకుంటారు. మంచి పేరు, ఆమె క్యారెక్టర్ అలాంటిది ఇస్కరియోతు. కాబట్టి మంచి పేరు. ఎంత మంచి వ్యక్తి బర్నబా, ఎంత త్యాగశీలి కదా. ఆయన అంత్యోలోకి పంపబడ్డాడు. అపోస్తల ద్వారా యెరూషలేము నుంచి అంత్యోలోకి పంపబడితే అంత్యోకులో ఆయన పరిచయం చేసి అంత్యోకుల సంఘం ద్వారా ఆ సంఘం ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చింది. ఎవరంటే ఆయన ఒకటి పరిశుద్ధాత్మతో నిండినవాడు, రెండవది ఆర్డర్ ప్రకారం చెప్పండి విశ్వాసంతో నిండినవాడు, మూడవది మంచివాడు. ఇది సాక్ష్యం. ఇక సాక్ష్యం కంటే మించింది ఏం లేదు. ఈ లోకంలో మనకు మంచి సాక్ష్యం ఉండాలి. డబ్బు నశిస్తుంది, కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి, మంచి పేరు ఎప్పటికీ పోదు. కలయుగం ఎప్పటికీ మన పేరు నిలిచి ఉంటుంది. కాబట్టి మంచి పేరు, మంచివాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు అంటే అర్థం ఏంటంటే మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అవునా కదా? నేను హెబ్రోను మాలికుని ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏ మూమెంట్లో నువ్వు మారు మనసు పొందుతావో, ఏ మూమెంట్లో నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు, వచ్చి ఉంటాడు. ఎప్పుడు దాక్కుంటాడు? ఆయన ఎల్లప్పుడూ మీద ఉండండి ప్రభు అన్నాడు. ఇవన్నీ మనం చూసాం. అయితే మరి పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏమిటంటే మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లోబడతాము, అంతగా మనం ఆయన చేత నింపబడతాము. ఆయన చెప్తాడు,
ఇట్లా చేయకురా, అటు వెళ్ళకు ప్రభుదాస్, ఇట్లా చూడకని నాతో చెప్తాడు కదా, అలా నువ్వు మాట్లాడవద్దు, నువ్వు సేవకుడు కదా, ఇలా ప్రవర్తించవద్దు అని చెప్తాడు. ఎవరు చెప్తారు? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు నేను ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి, వినాలి. సరే పరిశుద్ధాత్మ దేవ, నువ్వు చెప్పావు కదా, నేను చేస్తాను, ఆయనకు సరెండర్ అయిపోతాను. ఒకవేళ నేను ఒకసారి వినలేదనుకోండి, రెండవసారి చెప్తాడు, అప్పటికి వినలేదనుకోండి, మూడవసారి కూడా చెప్తాడు. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా అనుభవించారు. ఇక మూడవసారి చెప్పిన తర్వాత మీరు వినలేదనుకో, ఆయన ఏం చేస్తాడు? మాట్లాడటం వదిలేస్తాడు, మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండి ఇంకా అదే స్థితిలో మనం కొనసాగితే ఆయన ఏడుస్తాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడు. ఎందుకు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యకలాపాలు విశ్వాసులకు తగినట్టుగా మనం నడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే దినములు చెడ్డవి కనుక సమన్వయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే ఉండు. అయితే ఆత్మపురులై ఉండు, అంటే మద్యముతో మత్తులై ఉండక ఆత్మ. అయితే మనం దేనితో నింపబడతామో దాని స్వాధీనంలో ఉంటాం. ఇక్కడ మద్యంతో పరిశుద్ధాత్మతో పోల్చాడు పౌలు. విచిత్రంగా అదొక విచిత్రమైన పోలిక, కానీ సరి అయిన పోలిక. నువ్వు దేని చేత నింపబడతావో నీ శరీరం దాని స్వాధీనంలో ఉంటుంది. అయితే మద్యముతో మత్తులై ఉండకుడి, అంటే మద్యం తాగిన వాడు దేని స్వాధీనంలో ఉంటాడు? మద్యము స్వాధీనంలో ఉంటాడు. వాడు కాళ్ళు చేతులు తూగుతూ ఉంటాయి, వెర్రి మాటలు, నడక మారుతుంది, మద్యంతో నింపబడిన వాడు. అవునా కాదు? ఒకవేళ మద్యం కాకుండా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ కాళ్ళు చేతులు అవయవాలు మందిరానికి వస్తావు, ఆరాధన చేస్తావు, ప్రార్థన చేస్తావు, కుడికలకు వస్తావు. అసలు విధానం, ఆలోచన విధానం, నువ్వు దేని చేత నింపబడతావు దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, విశ్వాసం, నిండైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు. మూడవది సత్పురుషుడు, మంచి పేరు గలవాడు. అర్థమైందండి? ఇది ఎన్నవది? ఏ మ్యాన్ ఆఫ్ కాన్సక్రేషన్. ఇక నాలుగవది ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్. ఇది ముందు వచ్చింది, మళ్ళీ కూడా ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించిన వాడు. ఆనాటి అంత్యోక సంఘాన్ని ఎంత ఆదరించాడు. 23 వచ్చిన చదవండి, 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవల్లని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించడం అంటే అర్థం ఏంటిది? అందరినీ హెచ్చరించడం అంటే బెత్తం పట్టుకుని హెచ్చరించడం కాదు. ఆదరణపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా హెచ్చరించాడు. ఎంత ప్రోత్సహించాడో. అక్కడ హెచ్చరించే బదులు ప్రోత్సహించడం మాట అంటే ఇంకా బాగుంటుంది. అంటే ప్రోత్సాహపూర్వకంగా, మర్యాదగా, క్రమంగా హెచ్చరించాడు. కొంతమంది కుడికకి రాగానే ఇక ఆవేశం పట్టుకోలేక కొంతమంది పాస్టర్లు తిడుతూనే ఉంటారు, పట్టరాని కోపం వస్తుంది. సహజమే అది, అట్లా చేస్తారు కొందరు విశ్వాసులు. ఏం చేస్తాం వాళ్ళని మాత్రం, కానీ అది సరైనది కాదు. మనం ఏం చేయాలంటే సరిగ్గా ప్రోత్సహించాలి. విశ్వాసులైన వాళ్ళు, పరిచారకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు ఇట్లా హెచ్చరించాలి. ఎట్లా హెచ్చరించాలి? అతడు వచ్చి, ఎవరు వచ్చి? బర్నబా వచ్చి. బర్నబా ఎక్కడి నుంచి వచ్చాడు? 22వ వచనం చదువుతాను. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. అంతియోకుల్లో సంఘం ఉంది, అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులు పడ్డారు. బర్నబా నువ్వు వెళ్ళి ఆ సంఘాన్ని బలపరచని ఆయన పంపించారు. ఆయన పంపిస్తే ఆయన వచ్చి ఆ సంఘాన్ని బలపరిచాడు, ప్రోత్సహించాడు, ఆదరించాడు. ఆయన పేరే ఆదరణ పొందుతాడు. ఎంత ఆదరించాడో కొన్ని వచనాలు చూడండి. దానికి సంబంధించిన ఒకటి మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. మీరిప్పుడు ఒకరినొకడు ఆదరించి, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగాని ఏం చేస్తున్నారట వాళ్ళు? ఒకరికొకరు ఏం చేస్తున్నారు? కంఫర్ట్. నేను మిమ్మల్ని ఆదరించాలి, మీరు నన్ను ఈ కొత్త నిబంధన పత్రికల్లో పౌలు ఇదే వన్ అనదర్ అని రాశాడు కదా. లవ్ వన్ అనదర్, ప్రిఫర్ వన్ అనదర్, ఇట్లాంటి పదాలు మనకు అర్థం. ఒకరినొకడు. అర్థమైందండి? అందులో ఈ ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి చేసుకోండి. అర్థమైందండి? కాబట్టి నాలుగోది ఏంటంటే ఆదరించాలి. కష్టాలు ఉన్న వారిని మనం, బాధల్లో ఉన్న వారిని ఇంకా బాధ పెట్టకూడదు. ఎవరికైనా కష్టాలు ఉంటే ఏం చేయాలి? సూటిపోటు మాటలను ఇంకా బాధ పెడతారు, అది చేయకూడదు.
చదవండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 12:25. ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును, దయగల మాట. అబ్బా, దయగల మాట చాలు. నా హృదయం కృంగినప్పుడు నువ్వు వచ్చి దయగల మాటలు మాట్లాడితే నాకు సంతోషం. అలా కాకుండా ఇంకా బాధ పెట్టే మాటలు మాట ఇంకా కృంగిపోద్ది. దయగల మాటలు ఎలాంటి మాటలు బైబిల్ చెప్తుంది? 15:1 ఏం చెప్తుంది? మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి ఇతరులు మనం ప్రోత్సహించాలి, ఇంతే చేయాలి. మనం అర్థమైందండి. మనం ప్రసంగాలు చేయటం కాదు, లేదా ఇంకేదో చేయటం కాదు, మనం అనుభవంలోకి రావాలి. ఇది పాత ఆదిమ సంఘంలో విశ్వాసాలు ఆ విధంగా చేశారు, బర్నబా విధంగా చేశారు కదా. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? 4వది మ్యాన్ ఆఫ్ కంఫర్ట్. 5వది మ్యాన్ ఆఫ్ కోఆపరేషన్, సహకారం. మ్యాన్ ఆఫ్ కోఆపరేషన్ అంటే సహకారం కలిగిన వ్యక్తి. ఆ వచనం చదివితే మనకు అర్థమైంది. 11వ అధ్యాయం 25-26 అపోస్తుల కార్యములు 11:25-26 చదవండి. వెళ్ళి గట్టిదమ్మా. అంతటా సౌలు వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని, అబ్బా, మొట్టమొదటేమో ఈ సౌలును పట్టుకొని వచ్చి ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? అపోస్తుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేశాడు. తర్వాత ఈ సౌలు మళ్ళీ తప్పించుకున్నాడంటే ఈయన వేరొక ప్రదేశానికి వెళ్ళాడు. అంతియోకేలో అంటే పౌలు యొక్క టాలెంట్ ఏంటో బర్నబాకు తెలుసు. ఈ అంతియోకేలో నిజంగా పరిచర్య చేయదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పౌలు మాత్రమే. నేను చేయగలను, నాకంటే మిక్కిలిగా చేయగలిగిన సమర్థుడైన వ్యక్తి ఎవరు? పౌలు అని చెప్పి పౌలును వెతుక్కుంటూ వెళ్ళి ఆ తార్సు వరకు వెళ్ళి, వాళ్ళ ఊరు తార్సువాడ అయిన సౌలు కదా, వాళ్ళ ఊరిలో ఉంటే ఆయన నుంచి పట్టుకొని వచ్చి అంతియోకులో వీళ్ళిద్దరు కలిసి 1 సంవత్సరం అంతా సేవ చేశారు కదా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకులు శిష్యులు క్రైస్తవులను బట్టి సహకారం, ఒకరినొకరు సహకరించుకోవాలి. అంతా నేనే చేస్తుంటే కుదరదు కదా, అందరం అన్నీ చేయాలి. ఏమంటారంటే డీసెంట్రలైజ్ అంటారు. మోనోపాలి కాదు, ఇక్కడ మోనోపాలి ఎవరు లేరు. సహకరించే వ్యక్తి. బర్నబా లాంటి వాడు కాదు. బర్నబా ఎప్పుడు నా ఒక్కరికి పేరు రావాలని అనుకునేవాడు. ఒకవేళ బర్నబాకి అలాంటి మనసు ఉంటే అసలు పౌలు తీసుకురాడు. పౌలును వెతికి వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి, అరే ఇప్పుడు నా అంత్యోకలో నేను పంపబడ్డాను. ఎవరి ద్వారా పంపడా? నేను యెరూషలేములో హెడ్ క్వార్టర్ నుంచి నేను పంపబడ్డాను ఇక్కడికి. ఇప్పుడు పౌలు వచ్చినట్టు అర్థమైంది. పౌలు ఇరకట్ట వాక్యం చెప్పి గొప్పగా చెప్తే పేరు ఎవరికి వస్తుంది? పౌలుకు వస్తుంది. మరి అవన్నీ తెలుసు. అయినప్పటికీ సరే, నాకు రాకపోయినా పర్లేదు, నేను అనుకుంటా పౌలును ముందు పెడతాను. అలాంటి వాడు బర్నబా. నాకు చాలా బాధ కలిగింది ఏంటంటే, ఏ బర్నబా అయితే అపోస్తలులకు పౌలును పరిచయం చేశాడో, ఏ బర్నబా అయితే వెతుక్కుంటూ వెళ్ళి అంతియోక తీసుకొని వచ్చి అంత్యోక సంఘంలో కలిసి పనిచేశాడు, అదే బర్నబాతో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఎవరు? తీవ్రమైన వివాదం వారిద్దరి మధ్యలోకి వచ్చింది. ఎవరి గురించి వచ్చింది? మార్కు గురించి వచ్చింది, జాన్ మార్క్ గురించి వచ్చింది. ఎవరి గురించి వచ్చినా పాల్ మాత్రం ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఇద్దరిలో ఎవరికి తప్పు? పౌలుది తప్ప, బర్నబా తప్ప అంటే నేను ఎవరికి తప్పు కాదు, ఇద్దరు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ బర్నబా ఎంత సహాయం చేశాడు. బర్నబా లేకుంటే పౌలు లేడు. మనం 2 సందర్భాలు చూసాం. అలాంటి బర్నబాతో వాగ్విధానం చేసుకొని తీవ్రమైన వివాదం వచ్చి ఒక వ్యక్తి వల్ల ఇద్దరు విడిపోవడం, ఇద్దరు గొప్ప వ్యక్తులు, ఇద్దరు ప్రయోజనకరమైన అపోస్తులు విడిపోవడం ఎంత విచారం. మనం ఎప్పుడు కూడా ఇతరులను విడగొట్టే వారంగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఇతరులను కలిపే వారంగా ఉండాలి. జాన్ మార్క్ అనేవాడు, ఇతను అంటే జాన్ మార్క్ అనకూడదు, ముందు ఆయనకు ఆ పరిస్థితి. మార్కు సువార్త రాసిన మార్కు ముందు అట్లా ఉండేవాడు. పంపులియాలో ఆయన వీళ్ళిద్దరికీ సహాయం చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే భయపడ్డాడు. చర్చి సేవ అంటే ఏదో అనుకున్నాను, మా మేనమామ బర్నబా ఆయనతో పాటు వచ్చాను అనుకున్నాను, సరదాగా ఉంటుందని ఈ కష్టాలు ఏంటో బాబు, ఈ జ్వరాలు ఏంది, ఈ నడకడ ఏంది, ఎండ ఏంది, ఇవి నాకొద్దని చెప్పి మళ్ళీ పారిపోయాడు యెరూషలేము వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ పేరు చెప్పండి?
జాన్ మార్క్ తల్లి పేరు ఏం పేరు? అయ్యో, నేను ఈ సంఘంలో సేవ చేయకుండా ఉంటే వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే చాలా విచారం, ఎన్నిసార్లు చెప్పిందో. జాన్ మార్క్ మరియలు పరిశుద్ధ గ్రంథం ఎంతమంది ఉన్నారు? 6గురిలో ఉన్నారు. 6గురిలో ఒక మరి ఎవరు? జాన్ మార్క్ తల్లి అయిన మరియా. ఆమె ఇంట్లోనే పేతురు చెరసాల వేషమైనప్పుడు సంఘం అత్యాసక్తితో, ఈ లింకును మీరు మర్చిపోవద్దు. కొన్నిసార్లు మతిమరుపు రావడం సహజమే, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు పక్కన మనకు గుర్తుకు రావాలి. కాబట్టి ఈ మార్క్ అనే వ్యక్తి వల్ల ఇద్దరు విడిపోయారు చూడండి. కాబట్టి ఈ విషయంలో పౌలే తొందరపడ్డా అనిపిస్తుంది, కానీ దేవుని చిత్తం అలాగుంది. ఒకవేళ వాళ్ళిద్దరు వేరు కాకపోతే అక్కడ పౌలు శీలలు కలిసి గొప్ప పరిచయం చేశారు, ఇక్కడ మార్కు బర్నబా కలిసి ఇంకా గొప్ప పరిచయం. అందరికి ఒక దగ్గర ఉంటే పరిచయం ఒక దగ్గరే ఉంటుంది, విడిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు పరిచర్య విస్తరించింది. అది దేవుని చిత్తం కాబోలు. కానీ బర్నబా మాత్రం, పౌలు బర్నబాకు చేసింది ఏమీ లేదు, కానీ బర్నబా మాత్రం పౌలుకి ఎంతో చేశాడు. ఇంకా బర్నబాను పౌలు ఒక సందర్భంలో విమర్శించాడు. ఇట్లా కూడా విమర్శించకుండా ఉంటే బాగుండేదేమో. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులు 2వ అధ్యాయం. అక్కడ పౌలు కొన్ని మాటలు అన్నాడు. ఎవరు గంటి గురించి అంటే, బర్నబా కూడా 11-12 చదువుతాను. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని, ఏలైనగా యాకోబునొద్ద కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండని కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. పక్కనే యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయేను. కొన్నిసార్లు కొన్ని మాటలు ఈ పబ్లిక్గా మనం ఇతరుల గురించి పబ్లిక్గా చెప్పడం వల్ల కొంత నష్టమే. ఇప్పుడు నాకు సంఘంలో ఎవరితోనైనా ఏదైనా భేదాలు లేనుకో, ఉదాహరణకి నాకు రాజుతో ఏదైనా చిన్న గొడవ వచ్చింది అనుకో, నేనేం చేయాలి? ఆయనతోనే మాట్లాడాలి. వీళ్ళు నేను పబ్లిక్గా చెప్తే ఎట్లా ఉంటుంది? ఇట్లా రాశాడు కేఫా అంటే పౌలు స్టాండర్డ్ వేరు. అంటే పౌలు తప్పు చేసిన మనం పౌలు యొక్క స్టాండర్డ్ హెవీ స్టాండర్డ్లో ఉన్నాడు. కానీ అంత స్టాండర్డ్ అప్పటికే ఈవెన్ దో కేఫా ముందువాడైనా కానీ ఆ మాటను బట్టి కేఫా కూడా ఆ స్థాయిలోకి రాలేకపోయాడు. తర్వాత బర్నబా కూడా రాలేకపోయాడు, అర్థమవుతుంది. సరే, నేను చెప్పే విషయం ఏంటంటే బర్నబా పౌలును ఎప్పుడు ఏమీ అనలేదు. బర్నబా పౌలుకు ఎంతో చేశాడు. అయినప్పటికీ బర్నబా పౌలును విమర్శించాడు, బర్నబాతో వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఇవి జరిగాయి. ఈరోజు మనం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? బర్నబా. కాబట్టి బర్నబా అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తో, ఏ మ్యాన్ ఆఫ్ కోఆపరేషన్, సహకరించే వ్యక్తి. ఒకరినొకరు సహకరించి 1 సంవత్సరం పాటు వారిద్దరూ కలిసి పరిచర్య చేశారు. తర్వాత 6వది ఏ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్, సమర్పితుడు. తాను ప్రభుకు అంటే ఎంతో పట్టుదల గల వ్యక్తి. ఎంత కమిట్మెంట్ ఉండండి అతనికి. చూడండి 13వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 13 అపోస్తల కార్యం 13. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచని వారితో ఎవరు చెప్పారట? పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ సంఘానికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ పని చేయ సమర్థులు ఎవరంటే ఎవరు? బర్నబా, సౌలు, పౌలు. అంటే బర్నబా ఎంత కమిట్మెంట్ అయితే, మనుషులు సాక్ష్యం కాదు, మనుషులు కాదు సాక్ష్యత ఎవరిచ్చారు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. వీరి నా కొరకు ప్రత్యేకపరచండి అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనుషులు సాక్ష్యం ఇవ్వడం గొప్ప సంగతి కాదు, కానీ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? మోషే గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇతడు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు కదా. బైబిల్ చెప్తుంది, సెలవిచ్చింది, అబ్రహాము దేవుని స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచెదనా. అబ్బా, కాబట్టి దేవుడిచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కమిట్మెంట్ ఉంటే ఆయనకు. మత్తయి సువార్త 16:24 చదవండి. మత్తయి సువార్త 16:24. ఎంత ప్రభు కొరకు ఎంత శ్రమపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన కమిట్మెంట్ ఎంత గొప్పది. అప్పుడు యేసు
చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల నన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను. చూసారా, ఈ మాటకు 16:24 సరిగ్గా సరిపోయిన వ్యక్తి ఎవరు? బర్నబా. మన కాంటెక్స్ట్లో బర్నబా నిజంగా పరిచర్య కొరకై, సువార్త కొరకై, అసలు అంత్యోక్య కొరకు ఎంత ప్రయాసపడ్డాడో బైబిల్ చెప్తుంది. ప్రభువునందు మీ ప్రయాసము. కాబట్టి ఈ బర్నబా అంతగా ప్రయాసపడ్డాడు, అంతగా పరిచర్య చేశాడు, అంతగా కమిట్ అయ్యాడు. అర్థమైందండి? అది 6వది. చివరిది 7వది, ఏ మ్యాన్ ఆఫ్ కంపాషన్. దయగలిగిన వ్యక్తి, కనికరం కలిగిన వ్యక్తి. అదేమా 15వ అధ్యాయం, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 37 నుంచి చదవండి. అతను మార్కును మారు పేరు గల వెంటబెట్టుకొని పోటకు బర్నబా ఇష్టపడేను. అయితే స్పీడ్ లంచను వేరైపోయింది. బర్నబా మార్కును విడిచిపెట్టలేదు. మార్కు పొరపాటు చేసింది నిజమే. బర్నబా అంటాడు, అది కాదు పౌలు, ఒకసారి పొరపాటు చేశాడయ్యా. ముందు అతను చిన్నపిల్లోడు, మనతో సహకరించడానికి వచ్చాడు, హోమ్ సిక్ అయి ఉండొచ్చు, అంతే కదా. ఒకసారి ఫెయిల్ అయ్యాడు, తప్పిపోయాడు, పొరపాటున సేవ విడిచిపెట్టాడు, మనల్ని విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక అవకాశం ఇద్దాం. ఇది తప్ప మంచిదే కదా అంటే బర్నబా ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. పౌలు అంటాడు, లేదు, అట్లా లేదు. ఒకసారి తప్పిపోయిన వాడు రెండోసారి తప్పిపోవాలన్న గ్యారంటీ ఉంది. అంటే పౌలు ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ రోజుల్లో పౌలు అట్లా చెప్పి అందరికి ఉత్తరాలు, అన్ని సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఏమని రాశాడు? ఈ మార్క్ అనేవాడు మమ్మల్ని విడిచిపెట్టి, పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎవరైనా మీ సంఘాలకు వస్తే అతను మీరు చేర్చుకోవద్దని ఉత్తరాలు రాశాడు. పాతకాలంలో బక్సింగ్ గారులు పెద్దలు అట్లా రాసేవాళ్ళు, ఇప్పుడు అది లేదనుకోండి, అట్లా రాశాడు. అయితే ఏ మార్క్ అయితే నిష్ప్రయోజకుడు పనికిరాను అనుకున్న ఈ మార్కే అలాంటి మార్కుని ఎంత ప్రోత్సహించాడు. పడిపోయి తిరిగి లేచిన ఒక ఉత్తుంగ తరంగం. ఎవరైనా మార్కు పడిపోయి తిరిగి లేచిన వాళ్ళు. అర్థమైందండి? ఆ మాట మీరు చదివితే మీకు అర్థమైంది. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం. దేమా లూకా మాత్రమే, కరెక్ట్, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ఎట్లా ప్రయోజనమయ్యాడు. ఒకప్పుడు ఇదే మార్కుని ఏమన్నాడు? ఇతను నిష్ప్రయోజనమైన వాడు, ఇతను పనికిరాని వాడు, ఇతన్ని పట్టుకొని ఎందుకు తీసుకొచ్చాం? ఏ మార్కు గురించి బర్నబాతో గొడవపడ్డాడో, ఇంత ప్రయోజకుడు అవడానికి కారకుడు ఎవరు చెప్పండి? మార్కు అంత గొప్ప ప్రయోజకుడు కారణం ఎవరు? బర్నబా అతను తీసుకొని వెళ్ళి ప్రోత్సహించి, మార్కును ప్రోత్సహించి, మార్కుకు వాక్యం చెప్పి, మార్కు సువార్త రాసేంతగా అతను హెచ్చించబడ్డాడు. ఇంత ప్రోత్సాహం ఎవరి వల్ల కలిగిందంటే ఆయన మీద ముగ్గురు పనిచేశారు. ఎవరి మీద? మార్కు మీద. ఒకరు పేతురు, రెండవది పౌలు, మూడవది బర్నబా. ఈ ముగ్గురు దగ్గర ఆయన శిష్యరికం చేశాడు. వచనాలు ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను. అంటే ఎంత గొప్పగా ప్రోత్సహించాడు, ఎంత దయ చూపించాడు. ఒకవేళ నేను అంటాను, పౌలు వలె బర్నబా కూడా మార్కును విడిచిపెట్టాడు అనుకోండి, ఇవాళ బైబిల్లో మార్కు సువార్త అనేది ఉండకపోయేది. మీకు అర్థమైందా? కాబట్టి మనం ఎవరిని కూడా పనికిరాని అనుకోవద్దు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరం ఇస్తాడో మనకు తెలియదు. కృపావరములు నానా విధములు, పరిచర్యలో అనేక విధములు, ఎవరికి ఏ వరం ఇస్తాడో తెలియదు. ఇతను ఈ సంఘానికి పనికిరాడు అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు పనికొస్తాడంటే మనం పనికిరాలని మనం ఎవరు? అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు చెప్పండి, ఎంత గొప్ప వ్యక్తి. బర్నబా లాంటి వ్యక్తి మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బర్నబానే సాటి. ఈరోజు ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే, బర్నబాలో ఉన్న 7 లక్షణాల్లో కనీసం ఒక 2 మనం నేర్చుకున్నా చాలు, ఒక 3 సుగుణాలు కలిగి ఉన్నా చాలు. 7కు ఎవరు నేర్చుకోలేరు. బర్నబా వంటి వ్యక్తులు సంఘంలో ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడు? సంఘాల్లో బర్నబా లాంటి వ్యక్తులు లేపాలి. రహబోతులోంచి ఎవరు లేవాలి? బర్నబా లాంటి వ్యక్తులు లేపాలని దేవుడు కోరుతున్నాడు.
మరొకసారి మీకు ముగింపులో చెప్తాను. బర్నబా మ్యాన్ ఆఫ్ చారిటీ, దాతృత్వం కలిగిన వ్యక్తి. రెండవది ఏ మ్యాన్ ఆఫ్ కరేజ్, ధైర్యంగా పౌలును అపోస్తలులకు పరిచయం, అందరూ భయపడ్డారు. ధైర్యవంతుడైన బర్నబా పౌలును అపోస్తలు తీసుకుని వెళ్ళాడు. ఏ మ్యాన్ ఆఫ్ కాన్సిక్రేషన్, పరిశుద్ధమైన వ్యక్తి, పరిశుద్ధాత్మక నిండినవాడు, విశ్వాసంతో నిండినవాడు, మంచి సత్పురుషుడైన వాడు. అర్థమైందండి? పరిశుద్ధమైన వ్యక్తి. నాలుగవది ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించేవాడు. ఆ సంఘాన్ని సంతోషించి వారిని హెచ్చరించాడు. ఏ సంఘాన్ని? అంత్యోక్య సంఘాన్ని. అట్లా చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. అలా అంటే మీరు ఆ మాట అనట్లేదంటే మీరు వినట్లేదు అర్థం. అంత్యోక్య సంఘాన్ని ప్రోత్సహించాడు, హెచ్చరించాడు, ఆదరించాడు. ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్ ద చర్చ్ ఆఫ్ యాంటియోక్. తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ కోఆపరేషన్, పౌలుతో కలిసి 1 సంవత్సరం కలిసి సేవ చేశాడు. తనకు పేరు రాకపోయినా పర్వాలేదు, 1 సంవత్సరం ఎక్కడో దూరంగా తార్స్ వరకు వెళ్ళి ఆయన కూడా తారసవాడే కదా. పాత సౌలు కూడా తారసవాడేనా? కాదనుకుంటా. కాదు, క్షమించాలి. ఈ కొత్త నిబంధన సౌలు తారసవాడు. గిబియోను. సరే, కాబట్టి మ్యాన్ ఆఫ్ సహకరించేవాడు, సహకరించి పని చేసుకోవాలి. ఒకరినొకరు అంతా నేనే చేస్తాంటే కుదరదు, అందరం కలిసి చేయాలి. అన్ని పనులు అందరం కలిసి చేయాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి. అది మ్యాన్ ఆఫ్ కోఆపరేషన్. ఆరవది ఏ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్. ఎట్లా చెప్పచ్చు? పరిశుద్ధాత్మ దేవుడే బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేక పరచుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన, ఎంత కమిట్మెంట్ ఉంటే అంత గొప్ప సాక్ష్యం ఉంది. చివరికి మ్యాన్ ఆఫ్ కంపాషన్, దగ్గరనే వ్యక్తి. మార్కు సువార్త బైబిల్లో ఉందంటే బర్నబా సమీప జ్ఞాతి, బహుశా మేనమావ అంటారు. ఎవరి బర్నబా? మార్కుకు మేనమావ అంటారు కావచ్చు. కాబట్టి మేనమామ మార్కును ప్రోత్సహించాడు కదా. పౌలు విడిచిపెట్టాడు. పౌలు అనుకున్నాడు తను పనికిరాను అనుకున్నాడు, కానీ అదే పౌలు రియలైజ్ అయ్యింది, అయ్యో నేను పనికిరాను అనుకున్నా, కానీ ఇతడు నాకెంతో, అందరూ నన్ను విడిచిపెట్టారు. ఒక లూకా ఉన్నాడు, ఇంకెవరున్నారు? మార్కు ఉన్నాడు. మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ప్రయోజనంగా తయారు చేశారు. మన ఇతరులను మనం ప్రయోజకులు అయితే సరిపోదండి. మనం యాజ్ బీయింగ్ ఏ టీచర్, స్టూడెంట్స్కి మనం ఏం చేయాలి? ప్రయోజకులుగా తయారు చేయాలి. బీయింగ్ ఏ పాస్టర్, నేను ఏం చేయాలి? సంఘాన్ని ప్రయోజనకరంగా తయారు చేయాలి. అది మన బాధ్యత. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులను తీర్చిదిద్దాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరులను బలపరచాలి. ఆ విధంగా బర్నబాల వల్ల మనం కూడా జీవించాలి. ఒకవేళ బర్నబా వంటి లక్షణాలు లేకపోతే, ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంలో కడుగు, ఒకటి నుంచి నేను కూడా బర్నబా వల్లే జీవిస్తాను. బర్నబా వంటి కమిట్మెంటు, బర్నబా వంటి ఆదరణ, బర్నబా వంటి దాతృత్వ గుణం, బర్నబా వంటి ప్రభా సహకారం, బర్నబా వంటి ప్రోత్సాహం ప్రభా నేను కలిగి ఉంటానని చెప్పి తీర్మానం తీసుకుందాం. దేవుడి వాక్యం దీవించండి, ప్రార్థించండి.